మల్కాజ్గిరిలో ఈటల ఫైట్ ఎలా ఉండబోతుంది? వార్ వన్ సైడ్ గెలుపు ఆల్రెడీ తథ్యమైంది. మెజారిటీ కోసమే పనిచేస్తున్నాం. ఎందుకంటే అసలు ఈటలకు పోటీ లేదు. ఇంకోటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైనా కానీ వాళ్ళిద్దరు కలిపి వచ్చిన ఓట్ల కన్నా మా ఓట్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఈ సునీత లక్ష్మారెడ్డికి అసలు అవగాహన లేదు. ఆమెను తీసుకొచ్చి ఏదో డమ్మి క్యాండిడేట్ పెట్టిరు. రాగి లక్ష్మారెడ్డికి అవగాహన లేదు. అంతకన్నా ముఖ్యంగా అభివృద్ధిపై అసలు అంతకన్నా అవగాహన కూడా లేదు ఆయనకు. ఆయన కొత్తగా వచ్చిన ఆయన అసలు పార్లమెంటు అసలు బార్డర్లు ఎంతవరకు ఉన్నాయని ఇద్దరు వ్యక్తులు తెలియదు. 20 ఏళ్ళ చరిత్ర ఈటల ఉద్యమకారునిగా, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో అభివృద్ధి పనులు ఉద్యమకారులను కడుపులో దాచుకొని కాపాడుకున్న వ్యక్తిగా 20 సంవత్సరాల నుంచి ప్రజలతో సత్సంబంధాలు, సామాన్య కార్యకర్తను కూడా పేరు పిలిచే నాయకత్వము తత్వము ఈటల రాజేందర్. కాబట్టి ఈటల రాజేందర్ కూడా మమైకమవుతాడు, ప్రజలతో మమైకమవుతాడు. మల్కాజ్గిరిలో ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలబోతా ఉంది. దేశంలో మొట్టమొదటి సీటు మోడీకి బహుమతిగా మల్కాజ్గిరి సీటు ఇవ్వబోతా ఉన్నాం. భారత్ మాతాకి జై. అయితే అన్న ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే లైక్ ఈటల రాజేందర్ అంటే ఇక్కడ ప్లేస్ అతను కాదు, సో నీకేం పని ఆడా అని చెప్పేసి అంటారు. మరి ఆడే కొడంగల్ నుంచి వచ్చి పోటీ చేయలేదా? ఇక్కడ గెలవలేదా? అంటే ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఆ మాత్రం అవగాహన ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి మన రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈయన గెలిచి కనీసము 5 సంవత్సరాలు ఉన్న రోజులలో 500 రోజులలో కనీసం 15 సార్లు కూడా ఉప్పల్ నియోజకవర్గాన్ని మల్కాజ్గిరి నియోజకవర్గం కూడా రాలే. ఎంపీ ఫండ్స్ పూర్తిగా వినియోగించుకొని అసమర్థత ఎంపీ ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే. ఆయన ఈటల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఆయనకే మంచిది. ఆయన ఎంత మాట్లాడితే ఈటలకు అంత మెజార్టీ వస్తుంది. ఆయన మా స్టార్ కంపెనర్. ఈటల రాజేందర్కి స్టార్ కంపెనర్ అంటే రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే గతంలో మల్కాజ్గిరి ప్రజలు నన్ను గెలిపించారు, కానీ ఇక్కడ కూడా గెలిపిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే సునీత మహేందర్ రెడ్డి వాళ్ళనే గెలిపిస్తారు, ఈటలకు అంత ఏం లేదు అన్నట్టు అంటారు. ఇక సునీత లక్ష్మారెడ్డి చేవెళ్ళి ఆమె ఆమెకు అవగాహన లేదు. ఆమెకు వాళ్ళ భర్త రాజకీయాల క్రియాశీలకంగా ఉన్నా కానీ ఆమె మాత్రం లేదు. ఆమెకు జెడ్పీ చైర్మన్ ఉండి కూడా అభివృద్ధి ఏం చేయలేదు. కాబట్టి ఆమెకు అసలు కాన్స్టిట్యున్సీ మీద అవగాహన లేదు. ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, బార్డర్లు ఏందో కూడా తెలియదు. ఆమెని అసలు తీసుకొచ్చి పెట్టిరు. కానీ ఒప్పందంలో భాగం బీఆర్ఎస్ నుంచి వస్తే ఏదో ఎంపీ సీట్ ఇవ్వాలని ఒప్పందంలో భాగం మాకు ఇచ్చిరు, అంతే తప్ప మాకు పోటీ అనుకుంటలేము. మేమైతే పోటీ అనుకుంటలేము. దాదాపు 16,82,000 ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో దగ్గర 36 లక్షల ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీలలో ఖచ్చితంగా మేము దాదాపు 5 లక్షల మెజార్టీ పైనతో గెలుస్తాం మేము.